హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు సార్. నమస్కారం సార్. నమస్తే. సార్, హిడ్మా చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అతని గురించి చర్చ జరగడం, ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి మాట్లాడుకోవడం ఇంకా కూడా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అతని మరణానికి సంబంధించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. అతన్ని పట్టించింది ఒక కాంట్రాక్టరు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో అలాగే యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాదర్ అయిపోయారు. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా ఏర్పడ్డారు. వాళ్ళే అడవుల్లోకి వెళ్ళి దీనిపైన ఒక ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాదర్ అయిపోయారు. మరి పరిణామాన్ని ఎలా చూడాలి? మరి నిజంగా హిడ్మాని కాంట్రాక్టర్ పట్టించాడా? ఇంకా హిడ్మా మరణానికి సంబంధించి చర్చని ఎలా చూడొచ్చు అంటారు సార్? హిడ్మా చనిపోయిన తర్వాతనే బతికాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఫిజికల్గా చనిపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా హిడ్మా హీరో అయిపోయాడు. ఒక బిర్సా ముండా, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఈ ప్లేస్లోకి హిడ్మా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ బీజేపీని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే నక్సలైట్లకి, మావోయిస్టులకి వ్యతిరేకులు కావచ్చు, హిడ్మాన్ ఒక దుర్మార్గుడిగా చిత్రించడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలో కొన్ని ప్రశ్నలో న్యాయం కూడా కనబడుతుంది. న్యాయం అంటే హిడ్మా మరి 260 మందిని చంపాడని చెప్తున్నారు పోలీసుల్ని. అట్లాగే సివిలియన్స్ ఒక 80 మందిని చంపడానికి హిడ్మాకు ప్రధాన కారణం అని చెప్తున్నారు. మరి వాళ్ళవి ప్రాణాలు కదా, వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? హిడ్మా ఒక్కడిదే ప్రాణమా అనేది ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానాలు చెప్పాల్సి ఉంది, చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఇరువైపులా హింసని ఖండించారు. అంటే మావోయిస్టులు చేసే హింసను కూడా ఖండించాలనేది బాలగోపాల్ లాంటి వాళ్ళు గట్టిగానే తీసుకొచ్చారు. సో అంటే హింస ఇంత అవసరమా? మావోయిస్టులు చంపితే దాన్ని చర్చించకూడదా అంటే ఖచ్చితంగా చర్చించాలి దాన్ని కూడా. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చి హిడ్మా అనే అతన్ని వీళ్ళు ఎన్కౌంటర్లో చంపడం. హిడ్మా చంపిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ముఖాముఖి అటాక్స్ చేసి చంపడం, అది యుద్ధం అనుకోవచ్చు. యుద్ధంలో మావోయిస్టులను చంపినా, లేకపోతే మావోయిస్టులు పోలీసులను చంపినా అది యుద్ధం కాబట్టి చంపుకుంటారు. కానీ హిడ్మా దొరికినాడు, పట్టుకొని అతన్ని చంపేశారన్న దగ్గర ఖచ్చితంగా అది లీగల్గా మాత్రం మోరల్ యాంగిల్లో ఎన్నన్నా మాట్లాడచ్చు, కానీ లీగల్గా ఖచ్చితంగా తేలాల్సిన అవసరం అయితే ఉంది. మామూలుగా ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా గతంలో పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే ఒక కల్చర్ని తీసుకొచ్చింది పౌర హక్కుల సంఘం, ఏపీసీఎల్సీ అనేవాళ్ళు అప్పట్లో, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ. ఇప్పుడు కూడా ఉంది, కానీ పెద్ద యాక్టివ్గా లేదు. సో బాలగోపాల్ లాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ సంఘాలు ప్రకటనలకే పరిమితం అయిపోయినట్టు కనబడుతుంది. పెద్దగా ఉద్యమాలు చేయడం అనేది తగ్గిపోయింది. అంటే ముఖ్యంగా కొత్తగా యూత్ వచ్చి వాళ్ళు దీంట్లోకి రంగంలోకి దిగి పనిచేయడం తగ్గిపోయి, సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే ప్రధానంగా వాళ్ళ యాక్టివిటీగా మిగిలిపోయింది తప్ప గ్రౌండ్లోకి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం అనేది తగ్గిపోయింది. మన 2 రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు పెద్దగా లేవు కాబట్టి నేషనల్ వైడ్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు రావడానికి తగ్గిపోయింది. లేకపోతే నిజానికి హిడ్మాకి సంబంధించి ఈ పాటికి నేషనల్ వైడ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వచ్చి ఉండాలి. అట్లాగే 2 స్టేట్లలో కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వెళ్ళి ఉండాలి. ఎందుకంటే 18న జరిగింది సో ఎన్కౌంటర్, ఇవాళ 2వ తేదీ. సో అందువల్ల దాదాపు 10 రోజుల పైన అయిపోయింది. ఇంకా 2 వీక్స్ అయిపోతుంది. 2 వీక్స్ అయినా కూడా పెద్దగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వెళ్ళలేదు. దీనికి సంబంధించి ఏంటంటే 2-3 వెర్షన్లు వినిపిస్తున్నాయి. పోలీసులు మహేష్ చంద్ర లడ్డా అయితే ఆయన ఏడీజీ ఎస్ఐబికి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి, ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎన్కౌంటర్ జరిగింది అక్కడ ట్రై జంక్షన్ ఉంది, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ టైగర్ జోన్ ఉంటాం, అక్కడ ఎన్కౌంటర్లో హిడ్మాను, వాళ్ళ భార్య రాజయ్ అండ్ ఇంకొక 4, మొత్తం 6 మంది చనిపోయారు. మరుసటి రోజు ఇంకొక 7 మంది చనిపోయారు. ఎన్కౌంటర్ ఇది అనేది చెప్తున్నాడు. ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే దానికి కూడా ఆయన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానే మేము ఫైండ్ అవుట్ చేసాం వాళ్ళు ఇక్కడ ఉన్నారనేది అని కూడా ఆయన చెప్తున్నాడు. అంటే టెక్నికల్ కాదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఆయన చెప్తున్నాడు. అట్లాగే మాకెవరూ హెల్ప్ చేయలేదు, ఇది క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చేసిన ఎన్కౌంటరే అనేది కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఎస్ఐబి అండ్ గ్రే హౌండ్స్, ఎస్ఐబి ఏమో ఇంటెలిజెన్స్ పార్ట్, గ్రే హౌండ్స్ ఏమో
ఎగ్జిక్యూషన్ పార్ట్, ఈ రెండు జరిగినట్టు చెప్తున్నారు. ఇక్కడ డౌట్లు ఏంటంటే హిడ్మాకి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నంతగా సెక్యూరిటీ ఉంటుంది. అంటే మూడంచెల సెక్యూరిటీ, ఏబిసి అని పేరుతో సెక్యూరిటీ ఉంటుంది. అంటే 30-40 మంది నిరంతరం సెక్యూరిటీ ఉంటుంది. ఆయన మావోయిస్టులు కూడా మామూలు మావోయిస్టులు ఆయన్ని డైరెక్ట్గా కలిసే పరిస్థితి ఉండదు. ఈ సెక్యూరిటీ దీని ద్వారా ప్రోటోకాల్ ద్వారానే వెళ్ళాలి తప్ప ఆయన్ని ఎవరంటే వాళ్ళు మావోయిస్టులు కానీ అక్కడ ప్రజలు కానీ డైరెక్ట్ కలవని పరిస్థితి ఉంది. అంత సెక్యూరిటీలో ఉంటున్నాడు. ఎందుకంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి బెటాలియన్ నెంబర్ 1కి ఆయన కమాండర్. రెండోది ఆయన మీద తీవ్రమైన నిఘా ఉంది. పోలీసులు అందరూ కూడా, పోలీసులు కావచ్చు, సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, ఆయన చంపాలనుకుంటున్నారు కాబట్టి ఈ స్థాయి సెక్యూరిటీ పెట్టుకున్న వ్యక్తి ఆయన. మూడవది ఆయన ట్రైబల్ అనేక యాక్షన్లలో పాల్గొన్న వ్యక్తి. ఆయనకు ఆర్గనైజేషను, మిలిటరీ పరంగా వెపన్స్ పైన విపరీతమైన నాలెడ్జ్ ఉంది. వెపన్స్ని తయారు చేయగలరు, వెపన్స్ రిపేర్ చేయగలరు, ఎట్లా యాక్షన్ అటాక్స్ చేయాలి, ఇవన్నీ ఆయనకి ఆసుపాసులు అంటే ఒక మిలిటరీకి కమాండర్లో ఉండాల్సిన లక్షణాలను ఆయనకున్నాయి. అలాంటి వ్యక్తి 6 మందితో అక్కడ ఎందుకున్నాడు? 6 మంది భార్యను వదిలేస్తే ఇంకా నలుగురితో అక్కడికి ఎందుకు వచ్చాడు? సెక్యూరిటీ ఏమైంది? సో అట్లాంటి వ్యక్తి పోలీసులకి ఒక చిన్న గాయం కూడా దొరకకుండా ఎలా చనిపోయాడు? ఇవన్నీ అందరికీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే అందరికీ వచ్చే డౌట్లే. కాబట్టి ఇదేదో ఫిషీ అంటారు, సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నది అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే అక్కడ మనకి మహేష్ కుంజం అనే ఒక ఎక్స్ఎమ్మెల్యే ఛత్తీస్గఢ్లో చెప్పింది ఏంది, దేవ్జీనే ఇతన్ని తీసుకెళ్ళి అప్పగించేశాడు. దేవ్జీ ఇప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్లోనే హ్యాపీగా ఉన్నాడు. సో దేవ్జీ తనని కాపాడుకోవడం కోసం హిడ్మాన్ది సరెండర్ అవుదామని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చంపేశారు. అందుకనే దేవ్జీ సెక్యూరిటీ వాళ్ళు కూడా విజయవాడలో దొరికారు అనేది ఆయన ఆరోపిస్తున్నాడు. దానికేమో ఆయన ఆధారాలు కానీ ప్రజెంట్ చేయలేదు. ఇక మావోయిస్టులు కూడా ఒక ప్రకటన ఇచ్చారు. మావోయిస్టుల అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో ఏముందంటే హిడ్మా, రాజీ మరికొంతమంది వైద్యం కోసం విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఒక ద్రోహించిన సమాచారంతో వాళ్ళు పట్టబడ్డారు. వాళ్ళని 15th పట్టుకొని 3 రోజుల పాటు తీవ్రంగా హింసించారు. అందుకే ఆయన చర్మం ఒలిచేసినట్టు, ఎముకలు విరిగిపోయినట్టు అంతా కూడా ఆనవాళ్ళు బాడీ మీద ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. సో అట్లాగే హిడ్మాకి సంబంధించిన బంధువులు, వాళ్ళ బావ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, వాళ్ళందరూ కూడా ఇవన్నీ వాస్తవమే, ఆయన బాడీ అంతా చిత్రహింసలు పెట్టిన ఆనవాళ్ళు ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారనేది ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కాంట్రాక్టర్ ద్వారా హిడ్మా ఇక్కడికి వచ్చాడని, ఆ కాంట్రాక్టరే పట్టించాడనేది కూడా అంటున్నారు. మామూలుగా మావోయిస్టులు వైద్యం తీసుకోవడానికి జనరల్గా వాళ్ళు చేసేది ఏంటంటే ఉద్యమాలు లేని సిటీస్లోకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ నిఘా తక్కువ ఉంటుంది అని చెప్పి. అట్లాంటప్పుడు వాళ్ళకి హెల్ప్ ఒక్కోసారి వీళ్ళకి కాంట్రాక్టులతో బాగా పరిచయాలు ఉంటాయి. పెద్ద ఎమ్మెల్యేలు, కొంత రిచ్ పీపుల్తో కూడా ఆ ఏరియాలో పరిచయాలు ఉంటాయి. వాళ్ళైతే వాళ్ళ జీబుల్లోనూ వాళ్ళ వెహికల్స్లోనూ వాళ్ళు సేఫ్గా తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళని వాడుకోవడం అనేది ఉంది. ఆ రకంగా ఏమన్నా తనకు తెలిసిన ఒక నమ్మకమైన కాంట్రాక్టరు, ఎప్పటి నుంచో పరిచయం ఉండి చాలాసార్లు కలిసి ఒక నమ్మకం ఏర్పడి సింపతితో ఉన్న కాంట్రాక్టర్ ద్వారా ఆయన వచ్చి ఉండే అవకాశం అయితే ఉంది. అలాంటి కాంట్రాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాడా అనేది ఇప్పుడు అంటున్నారు, వార్త బయటకు వచ్చింది. కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరు, అతని పేరేమి బయటకైతే రాలేదు. కాకపోతే వీళ్ళు చెప్పిన స్టోరీలో కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ కూడా చెప్పాను. విజయవాడకి ఎందుకు వచ్చాడు? ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకంగా నిఘా ఉన్న ఏరియాని. పైగా విజయవాడలో ఏమి పెద్ద వైద్యం ఉందా అంటే అది లేదు. మరి విజయవాడకి ఎందుకు వచ్చాడు? ఎందుకు ముంబైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో, మిగతా చోట్లకి వెళ్ళలేదు? మామూలుగా ఎక్కువ మంది మావోయిస్టులు బెంగళూరు, ముంబై ఇలాంటి చోట్లకి వెళ్తుంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది ఒక సందేహం. రెండోది, ఆయన అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఈ నలుగురిని వేసుకొని ఇక్కడికి వచ్చాడా అనేది కూడా డౌట్. అట్లాగే కాంట్రాక్టర్ని నమ్మి ఎలా వచ్చేస్తాడు అంత సీరియస్ వ్యక్తి అనేది ఒక డౌట్. సో ఇలాగా అనేక డౌట్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులు మొత్తం అనేక యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఏర్పడి డిసెంబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీలో బయలుదేరి డిసెంబర్ 5న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తున్నారు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిన్న ఉస్మానియా
ఆర్ట్స్ కాలేజ్ ముందు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు విద్యార్థులు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఆల్రెడీ వాళ్ళు ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేస్తున్నారు. మామూలుగా ఫ్యాక్ట్ ఫైండింగ్ వాళ్ళు అలా చెప్పకూడదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ అయినాక కదా చెప్పాలా? నువ్వు ముందే ఫేక్ ఎన్కౌంటర్ అన్నాక నువ్వు ఇంకేంది ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేది? కాబట్టి వాళ్ళు ఇది బూటకపు ఎన్కౌంటర్ అనే మాట్లాడుతున్నారు. నేను విన్నాను వీడియో. అంటే వాళ్ళు ముందే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని డిసైడ్ అయిపోయి అది ఎలా బూటకపు ఎన్కౌంటర్ చెప్పడానికి వెళ్తున్నారా అనే డౌట్ వస్తుంది. ఏదేమైనా వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇటు డీజీపీకి లెటర్ రాశారు, ఇటు చంద్రబాబుకి రాశారు, ఇటు మావోయిస్టులకు కూడా రాశారు. ఎందుకంటే మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన 25వ వార్షికోత్సవం జరుపుతున్నారు. అందుకని వీళ్ళు విద్యార్థుల లేకపోతే పోలీసుల మఫ్టీలో ఉన్న వాళ్ళు అనుకొని వాళ్ళు అటాక్ చేయొచ్చు. అందుకని మేము ఇట్లా ఏరియాకి వస్తున్నాము, మారేడుమిల్లి ఏరియాకి, కాబట్టి మీరు మాకు కోఆపరేట్ చేయండి, మీరు చూసుకోండి అనేది వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఒక లెటరు, డీజీపీకి ఒక లెటరు, తర్వాత హరీష్ కుమార్ గుప్తా డీజీపీకి, చంద్రబాబు కూడా ఒక లెటర్ రాశారు వీళ్ళు. కానీ వాళ్ళ నుంచి అయితే ఇంకా ఏమి రియాక్షన్ రాలేదు. మరి వీళ్ళు 4వ తేదీ వెళితే అక్కడ గందరగోళం ఏర్పడుతుందా? పోలీసులు అసలు అలో చేస్తారా? ఎందుకంటే వీళ్ళు వెళ్తే ఇది నేషనల్ లెవెల్లో ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో విద్యార్థి బృందం కాబట్టి ఇది నేషనల్ లెవెల్లోను, ఇంటర్నేషనల్ లెవెల్లోను. పైగా యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు కొంత ఆర్గనైజ్డ్గా ఉంటారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా దీన్ని ఎట్లా తీసుకుపోవాలనేది ఉంటుంది. మీడియా అటెన్షన్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మీడియాను కూడా వాళ్ళు రమ్మని ఆహ్వానించారు. కాబట్టి ఈ నేపథ్యంలో నేషనల్ మీడియా కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఇంకా వైరల్ అయ్యి ఇది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి అసలు బూటకపు ఎన్కౌంటర్ దీని మీద విచారణ ఏమన్నా ఆదేశిస్తారనేది కూడా చూడాలి. ఏదేమైనా హిడ్మాని చంపి మనం సక్సెస్ సాధించామని పోలీసులు లేకపోతే స్టేట్ అనుకోవచ్చు, కానీ అక్కడితో ఆగేటికైతే కనబడట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.